హలో గైస్! ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని ఓపెన్ చేస్తే వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ ఇలా వస్తుంది. ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి. మన మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి. తర్వాత మన ఈమెయిల్ అడ్రస్‌ని ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. మన మెయిల్‌లో ఉంటుంది. అది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేస్తే వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ లైక్ మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్టు మన నేమ్ ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన జెండర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మన మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మన కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ. తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే అండర్ ప్రాసెస్ అని వస్తుంది. ఓకే ప్రెస్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అడుగుతారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి క్యాండిడేట్ లాగిన్‌కి మనకు డీటెయిల్స్ మనకు మెసేజ్ వస్తుంది. అందులో మన లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్ 2 ఉంటాయి. అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేశాక మనకొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేశాక వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అప్లై చేయాలనుకునే నోటిఫికేషన్ కనిపిస్తుంది. అప్లై మీద క్లిక్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. అప్లై ఫర్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అంటే సెలెక్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకు వెబ్‌సైట్ అనేది ఇలా వస్తుంది. ఆల్రెడీ మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కాబట్టి మనకిక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అవి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. తర్వాత అదర్ డీటెయిల్స్ మ్యారిటల్ స్టేటస్ సింగిల్ ఆర్ మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అడ్రెస్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి. అడ్రెస్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక సేవ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకు వెబ్‌సైట్ ఇలా వస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మన సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేశాక సెలెక్ట్ ద బోర్డ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకు మనం ఏ బోర్డ్‌లో చదివామో అవి ఆప్షన్ చూపిస్తాయి. అందులో మనది ఏ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనో సెలెక్ట్ చేసుకున్నాక మన ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక సెలెక్ట్ రిజల్ట్ టైప్ అనేది ప్రెస్ చేస్తే మన గ్రేడ్ బేస్డ్, పాయింట్ బేస్డ్ అని చూపిస్తుంది. మీరు ఏ బేస్డ్ మీద చదివారో అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మనకు 10థ్ క్లాస్‌లో ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైటు ఇలా వస్తుంది. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మన సర్కిల్ ఏ సర్కిల్ మీద అప్లై చేస్తున్నామో ఆ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని డివిజన్ మీద సెలెక్ట్ చేయాలి. ఏ డివిజన్‌కి అప్లై చేస్తున్నావో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి.
డివిజన్ సెలెక్ట్ చేశాక మనకు ఆ డివిజన్‌లో ఎన్ని పోస్టులున్నాయో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకు చూపిస్తుంది. మీరు ఏ డివిజన్‌కి, ఏ ఏరియాకి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి నంబర్ వైస్‌గా మనము ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఎన్ని డివిజన్‌లుంటే అన్ని నంబర్సు ఇచ్చుకోవాలి ప్రిఫరెన్స్‌ని బట్టి. మన ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మన ఫోటో అండ్ సిగ్నేచర్‌ని అప్‌లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ బాక్స్ ఉంటుంది. అది క్లిక్ చేసుకొని ప్రివ్యూ సెలెక్ట్ చేస్తే మనకు మన డీటెయిల్స్ అన్నీ మనం ఏమేమి ఎంటర్ చేసామో చూపిస్తుంది. అవన్నీ కరెక్ట్ అనుకుంటే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. యెస్ అండ్ సబ్మిట్ అనేది సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చూపిస్తుంది. తర్వాత బ్యాక్ వెళ్ళి మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు మన అప్లికేషన్ చూపిస్తుంది. మన అప్లికేషన్ ప్రింట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. థాంక్ యూ. ఈ అప్లికేషన్‌కు అబ్బాయిలకైతే రూ. 100 ఖర్చవుతుంది. అమ్మాయిలకైతే ఫ్రీ. అప్లికేషన్ లాస్ట్ డేట్ 14 తారీఖు రెండో నెల ఈ మంతే కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి.